మరో ఐటెం చూస్తే సినీ నటులపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు అపార్థాలకు తావిచ్చాయన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. రికార్డు నుంచి తన వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కామినేని వ్యాఖ్యలను పరిశీలిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. స్పీకర్ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. మొత్తానికి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై అయితే మాత్రం ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే స్పీకర్ విజ్ఞప్తికి చేస్తాను, అలాగే ఈ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన మొత్తానికి సినీ నటులపై చేసిన వ్యాఖ్యలను అయితే మాత్రం బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉపసంహరించుకున్నట్లు తెలిసి దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి కామినేని శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలను ఎందుకు ఉపసంహరించుకున్నారు, ఏంటి ఎలాంటి వివాదం చెలరేగింది అనుకోవచ్చు? రవికృష్ణ. రవి, ఏదైతే 2 రోజుల క్రితం అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కామినేని శ్రీనివాస్ అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కూడా సినిమా పరిశ్రమకు సంబంధించి ఏవైతే టికెట్ రేట్ పెంపుదలకు సంబంధించిన అంశం మీద చిరంజీవి స్పందించినప్పటికీ కూడా జగన్ స్పందించలేదు. చిరంజీవి గట్టిగా మాట్లాడిన తర్వాత మాత్రమే జగన్ స్పందించారు అని ఆయన చెప్పాడు. వెంటనే కూడా సభలో ఉన్నటువంటి ఈ బాలకృష్ణ, ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే మాత్రం దాన్ని మాత్రం తీవ్రంగా కూడా ఖండిస్తున్నట్లుగా కూడా చెప్పారు. ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజుల్లో జగన్ అయితే ఒక సైకోలాగా ప్రవర్తించాడు. అటువంటి సందర్భంలో ఎవరు అతనికి గట్టిగా చెప్పగలుగుతారు? ఇదన్నీ కూడా కావాలని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. ఆయన గట్టిగా అడిగిన వాడు లేడు, ఆయన ఎటువంటి రెస్పాండ్ కాలేదు అని చెప్పినటువంటి సందర్భం. దీంతో చిరంజీవి కూడా స్పందించాల్సి వచ్చింది. చిరంజీవి ప్రెజెంట్ అయితే మాత్రం విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఆయన అయితే మాత్రం ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. ఆ రోజు తాను జగన్ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో మొట్టమొదట అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫిలిం మినిస్టర్ అయినటువంటి పేరు నానికి ఫోన్ చేసి తాను వచ్చి కలుస్తానన్న సందర్భంలో రమ్మనమని పిలిచారు. ఆ తర్వాత ఇక్కడ 10 మందితో కూడా వెళ్ళినటువంటి సందర్భం. 5 మంది మాత్రమే రావాలని డిస్ట్రిక్ట్ పెట్టినప్పటికీ కూడా 10 మందితో వస్తాననేటప్పటికీ అగ్రీ అయ్యారు. ఆ తర్వాత కొంత సాధారణంగా ఆహ్వానించారు. తర్వాత ఏదైతే ఆ సినిమా టికెట్ రేటు పెంపుదలకు సంబంధించిన దాంట్లో మాత్రం సానుకూలంగా స్పందించారు. కానీ తమను మాత్రం కించపరిచినట్లు జగన్ ప్రవర్తించలేదు అని చెప్పడంతో ఇది మరింతగా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఒక పక్కన వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే మాత్రం కొంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి కూడా రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.